నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. అన్న కాంట్రవర్సీలొద్దు, జనసేన మీద దృష్టి పెట్టు అని చెప్పేసి పవన్ కళ్యాణ్, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ జనసేనలోని కీలక నేత తన అన్నయ్య నాగబాబుకు చెప్పినట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాల్సి వచ్చింది అని అంటే కనుక, ఖచ్చితంగా నాగబాబు ఈ మధ్యకాలంలో చాలా కాలం నుంచి, అంటే ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా కాలం పాటు అయినా సైలెంట్గానే ఉన్నారు. ఎక్కడ ఆయన మాట్లాడినట్టుగా కానీ, ప్రభుత్వం తరపు నుంచి మాట్లాడినట్టుగా కానీ, అంటే ఒక రాజకీయ పార్టీ, వాళ్ళ ఇంట్లో నుంచి ఉన్న రాజకీయ పార్టీ జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి స్థాపించారు. ఆ టైంలో కూడా నాగబాబు కనిపించారు, మాట్లాడారు, ప్రచారాలకు వెళ్ళారు, అన్నీ చేశారు. ఆ తర్వాత ఆ పార్టీ సైడ్ అయిపోయిన తర్వాత, అంటే ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆయన ఎక్కడా కనిపించలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారు. సినిమాలు కావచ్చు, లేకపోతే జబర్దస్త్ లాంటి షోలు కావచ్చు, చేసుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత జనసేన పార్టీ తెర మీదకి వచ్చిన తర్వాత నాగబాబు మళ్ళీ కనిపించారు. అయితే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం నాగబాబు చాలా సైలెంట్ అయిపోయారు. ఎక్కడా కూడా, అంటే జనరల్గా ఒక ఇంట్లో రాజకీయ పార్టీ ఉన్నప్పుడు, ఆ ఇంట్లోని వ్యక్తి ఆ పార్టీకి అధిపతి అయినప్పుడు, ఆయనకి అన్నగా ఉన్నతనో లేకపోతే తమ్ముడుగా ఉన్నతనో ఆ పార్టీ కోసం ఎంత కష్టపడవచ్చు అనేది మనం ఒక లెక్క వేసుకోలేం. ఎందుకంటే ఎంత సహకారం ఇవ్వచ్చు అనే దానికి ఒక పాయింట్ ఏమి ఉండదు, ఒక కౌంట్ ఏమి ఉండదు, ఎంతైనా ఇవ్వచ్చు. కానీ నాగబాబు ఆ స్థాయిలో సహకారం ఇస్తున్నారా లేదా అన్నది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కే. అయితే సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా కాస్త కామ్గా ఉంటే బాగుండేదేమో, కానీ ఆయన కోరి మరీ కాంట్రవర్సీలని తెచ్చిపెడుతున్నారు జనసేన పార్టీకి. ప్రస్తుతం ఇటు నాగబాబు తీసుకొచ్చే కాంట్రవర్సీల వల్ల మెగా ఫ్యామిలీ డాటర్స్ కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ కావచ్చు, ఈక్వల్గా డ్యామేజ్ అవుతున్నాయి. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా తీసుకుంటే నాగబాబు డాటర్ నిహారిక ఉన్నారు. ఆ అమ్మాయి పాస్ట్ ఎంత పెయిన్ఫుల్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఒక ఆడపిల్లకి పెళ్ళి అవ్వటం, విడాకులు అవ్వటం అనేది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అసలు దాంట్లో నుంచి బయటకు రావటం అనేదే చాలా గొప్ప విషయం అనుకుంటే, ఆ అమ్మాయి బయటకు వచ్చి ప్రొడ్యూసర్గా మారి కొత్త కొత్త తరహా సినిమాలు తీస్తూ, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఆ అమ్మాయి దారిలో అమ్మాయి వెళ్తూ ఉంది. సో ఇలాంటి టైంలో నాగబాబు కాంట్రవర్సీలు, అంటే మనం చూస్తున్నాం అనసూయ విషయంలో సపోర్ట్ చేయబోయి నాగబాబు తనని తాను ఎంత డ్యామేజ్ చేసుకున్నారు, ఇటు జనసేన పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుంది, అటు నిహారికానికి ఎంత ట్రోల్ చేస్తున్నారు, ఎంత కార్నర్ చేస్తున్నారు నెటిజన్స్ అనేది నాగబాబు అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు కాస్త కళ్ళు తెరిచినట్టున్నారు. ఆయన ఏవైతే వీడియోస్ పెట్టారో వాటి కింద కామెంట్స్ పెడతాం కదా మనం, వాటన్నిటిని కూడా కామెంట్స్ని బ్లాక్ చేసుకున్నారు నాగబాబు. అంటే ఎంత దారుణమైన కామెంట్స్ వస్తున్నాయి. నాగబాబుని మెగా ఫ్యాన్స్ ఎంత ట్రోల్ చేస్తూ, ఎంత కార్నర్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. మీరు కామ్గా ఉండండి. మీరు జనసేన పార్టీకి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కనీసం మీరు కామ్గా ఉండటం వల్ల మెగా ఫ్యామిలీకి అటు జనసేన పార్టీకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటే అదే చాలు. మీరు అందుకే సైలెన్స్ మెయింటైన్ చేయండి నాగబాబు గారు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో ఇక ఆ మాటలు కాస్త పక్కన పెడితే, జనసేన పార్టీ అంటే ఫ్యామిలీ విషయం కాస్త పక్కన పెడదాం. జనసేన పార్టీ దగ్గరికి వస్తే కనుక, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఎంత నిర్మాణాత్మకంగా పెంచుకుంటూ వెళుతున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ తీసుకెళ్తున్నారు ఆ పార్టీని. చాలా కష్టపడి పనిచేస్తూ ఆ పార్టీలోని ఎమ్మెల్యేలని అలాగే మంత్రుల్ని కూడా కలుపుకొని ముందుకు వెళుతూ ప్రభుత్వంలో మనం ఎంత పైచేయి సాధించవచ్చు, అంటే ఒక మాటలో చెప్పాలంటే పైచేయి అని ఎందుకు వాడాను ఈ పదం అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇటు చంద్రబాబు కానీ, అటు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ని తలుచుకోకుండా అయితే ఏ క్యాబినెట్ మీటింగు జరగదు, ఏ పబ్లిక్ మీటింగు జరగదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా, అంటే ఒక సందర్భంలో మొన్న ఈ మధ్య లోకేష్ లేకపోతే లోకేష్ లేని లోటు ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి మాట్లాడారు. అంటే వాళ్ళు ఎంత హుందాతనంతో వ్యవహరిస్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో పార్టీలో తనకి, అంటే కూటమిలో తనకి పవన్ కళ్యాణ్కి ఎంత ఇంపార్టెన్స్ వస్తుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పైగా పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖకి ఎంత న్యాయం చేస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కానీ, లేకపోతే అటవీ శాఖ మంత్రులు కానీ ఎప్పుడు ఇంత హైలైట్ అయింది లేదు. అంటే ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు, లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన మంత్రిత్వ శాఖలు హైలైట్ అయినాయి అని అనుకుని ఆలోచిస్తే కనుక పెద్ద పొరపాటే. ఎందుకంటే తను తీసుకునే నిర్ణయాత్మకమైన డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సంచలనాత్మకమైన డెసిషన్ చెప్పొచ్చు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి. అసలు ఆ శాఖనే కొత్త పంతులు దొక్కిస్తున్నారు పవన్ కళ్యాణ్. పంచాయతీరాజ్ శాఖలో నిధులు ఆ శాఖకి ఎలా మళ్లించాలి, పంచాయతీలకి ఎలా నిధులు వెళ్ళాలి అనే విషయంలో కూడా చాలా క్లియర్గా ఉన్నారు. మనం చూసుకుంటే ఆగస్టు 15కి, జనవరి 26కి ఇలాంటి పర్వదినాలకు, జాతీయ పండుగలకి పంచాయతీలో ఏ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉంటారో, అంటే సర్పంచ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో డబ్బులు వేసుకోకుండా పంచాయతీ డబ్బులతోనే ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించే విధంగా కూడా వాటికి నిధులు మంజూరు చేయించడం దగ్గర నుంచి చూసుకుంటే అనేక విషయాల్లో చాలా పెనుమార్పులు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇక పంచాయతీరాజ్ పక్కన పెడితే కాసేపు అటవీ శాఖ,
అటవీ శాఖలో అటవీ సంపద ఎలా చేతులు దాటిపోతుంది, వాటికి ఎలా అడ్డుకట్ట వేయొచ్చు అనే విషయాల మీద పోలీసులను వెంటబెట్టుకుని ఆ చిత్తూరులో అడవుల్లో తిరగటం దగ్గర నుంచి అటవీ శాఖ భూములు ఎలా అన్యాక్రాంతమైపోతున్నాయి, వాటిని ఎలాగ మళ్ళీ అటవీ శాఖ కిందకి తీసుకురావచ్చు అనే విషయంలో ఆయన చేస్తున్న కృషి కావచ్చు, మిగతా అన్నిటినీ కూడా అసలు పబ్లిక్ మెచ్చుకోలేకుండా ఉండిపోతున్నారు. ఇలా ఈ స్థాయిలో జనసేన పార్టీని అంత ఎత్తుకు తీసుకెళ్తుంటే పవన్ కళ్యాణ్, నాగబాబు ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద కానీ లేకపోతే ప్రభుత్వానికి సలహా ఇచ్చే విషయంలో కానీ ఎక్కడా మాట్లాడిన సందర్భాలు అయితే లేవు. నాగబాబుకి ఎమ్మెల్సీ కూడా ఇప్పించారు పవన్ కళ్యాణ్. అంటే గతంలో జనసేన పార్టీ నుంచి ఆయన ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ కంటెస్ట్ చేస్తారని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ నాగబాబు ఆ పొత్తుల్లో భాగంగానో లేకపోతే జనసేన పార్టీ వాళ్ళ నుంచే ఇవ్వాల్సిన సీట్ల కేటాయింపు విషయంలోనో ఆయన కాస్త వెనక్కి తగ్గి పోటీ నుంచి విరమించుకున్నారు. హుందాతనంతో ఉన్నారని చెప్పుకోవచ్చు, ఆ విషయంలో నాగబాబును మెచ్చుకోవచ్చు. అయితే ఆ హుందాతనం ఇలాంటి విషయాల్లో ఏమవుతుంది, నోటిని కంట్రోల్ పెట్టుకునే విషయంలో ఏమవుతుంది నాగబాబుకి? ఎందుకు అంత లూజ్ టంగ్ అని అనొచ్చేమో, ఎందుకు అంత లూజ్ టంగ్ తోటి వెళ్ళి కాంట్రవర్సీని క్రియేట్ చేసి అటు జనసేన పార్టీని ఇటు మెగా ఫ్యామిలీని పబ్లిక్లో టార్గెట్ అయ్యే విధంగా క్రియేట్ చేస్తున్నారు. ఆయన మాటలే అలా క్రియేట్ చేస్తున్నాయి. సో కాబట్టి ఆయన అప్పుడు పోటీ నుంచి తప్పుకునే విషయంలో ఎంత హుందాతనంతో వ్యవహరించారో పవన్ కళ్యాణ్ ఆ సమయంలో అంటే సీట్లు కేటాయించే విషయంలో కానీ సీట్ల పంపకం విషయంలో కానీ కేవలం 21 సీట్లా తీసుకునేది అంత బానిసలైపోయారా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీ వాళ్ళు కట్టు బానిసలైపోయారా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అలాగే జనసేన పార్టీ తరఫునే ఉన్నాము అని చెప్పేసి అప్పటి వరకు జనసేన ముసుగు వేసుకొని అంతర్లీనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలంతో బ్రతుకుతున్న వాళ్ళు కొంతమంది, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళంతా మనసు నిండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలమే, కానీ ముసుగు మాత్రమే జనసేన అని ఉంటుంది. సో ఆ జనసేన ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలంతో ఉన్నవాళ్ళు కూడా ఆనాడు పవన్ కళ్యాణ్ తీరుని వ్యతిరేకించి తప్పుబడితే కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ చెక్కు చెదరకుండా నిలబడి ఆ 21 సీట్లతోనే మేము 100% స్ట్రైక్ రేట్ సాధించి తీరుతామని చెప్పేసి శపథం చేసి 100% సీట్లు మొత్తం అంతా కూడా 21 కంటెస్ట్ చేస్తే 21 కూడా మొత్తం అసెంబ్లీకి అడుగుపెట్టే విధంగా పవన్ కళ్యాణ్ ఎలాగైతే చర్యలు తీసుకుని విజయవంతమయ్యారో అదంతా కూడా చూస్తూ కూడా నాగబాబు మళ్ళీ ఇప్పుడు పార్టీని ట్రోల్ చేసే విధంగా, ట్రోల్ మెటీరియల్ అయ్యే విధంగా ఆయన బిహేవ్ చేయడం అనేది మాత్రం ఫ్యాన్స్నే ముందు అసలు అసహనానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మం అంటే ఏంటి? స్త్రీ నిండైన చీర కట్టుకోవాలి, అంటే వయసుకు వచ్చిన పిల్లలైతే ఓణీలు వేసుకోవాలి, చిన్నపిల్లలైతే చక్కగా మన వస్త్రధారణ, సంప్రదాయ వస్త్రధారణ వేసుకోవాలి, అంటే లంగా జాకెట్లని అని చెప్పేసి అంటాం కదా, సో అవి వేసుకోవాలి. యుక్త వయసులో ఉన్న పిల్లలైతే ఎక్కువగా లంగా ఓణీలు వేసుకోవాలి అని చెప్పేసి, పెళ్ళైన వాళ్ళు ఎక్కువగా చీరలు కట్టుకోవాలి అని చెప్పేసి, బయటకు వచ్చేటప్పుడు మాత్రం నిండైన చీర, చక్కగా నుదుటికి బొట్టు, ఇలాంటివన్నీ ఉండాలని చెప్పేసి ఆ సనాతన ధర్మం చెప్తుంది. పవన్ కళ్యాణ్ ఒక పక్క సనాతన ధర్మం గురించి అంతలా ప్రచారం చేస్తూ ఆలయాల కోసం అంతా కూడా పోరాడుతుంటే, ఇటువైపు నాగబాబు వచ్చేసి ఎలాంటి బట్టలు వేసుకుంటే ఏంటి, అడగడానికి నువ్వెవరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అడగడానికి నువ్వెవరు అని చెప్పేసి నాగబాబు అంత తేలిగ్గా అనగలిగారంటే వాళ్ళ ఇంట్లో పద్ధతైన ఆడపిల్లలు ఉండబట్టే ఆయనకి ఆ నొప్పి తెలియలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిహారిక కూడా ఈ మధ్య చాలా పద్ధతిగా శారీస్ కట్టుకునే బయటకు వెళ్తుంది. తన బాబాయ్ ఉప ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా నేను గమనిస్తున్నాను. ఎప్పుడైనా చూడండి, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే తన ఈవెంట్స్లో కూడా శారీతోనే బయటకు వస్తుంది ఆ అమ్మాయి. ఇక లావణ్య త్రిపాఠి, ఆ అమ్మాయి ఒకప్పుడు సినిమా హీరోయినే. సినిమాల్లో ఆ కమర్షియాలిటీ కోసం పొట్టి బట్టలు వేసుకుని, బొడ్డు కిందకి చీర కట్టుకుని, డ్యాన్సులు చేసి, మేకప్లు వేసుకుని, హెయిర్ స్టైల్ అంతా కూడా అల్ట్రా మోడర్న్ లుక్ తోటి ఉన్నాయి ఆ అమ్మాయికి. కానీ ఆ అమ్మాయి వన్స్ పెళ్ళైన తర్వాత, వరుణ్ తేజ్ తోటి పెళ్ళైన తర్వాత సినిమాలకి స్వస్తి చెప్పి కేవలం ఒక హౌస్ వైఫ్గా పరిమితమైన ఆ అమ్మాయిని చూస్తుంటే మాత్రం నిజంగా ముచ్చటేస్తుంది. ఆ అమ్మాయి చాలా బాగా అసలు ఎక్కడ కూడా అశ్లీలత లేకుండా ఫుల్ డ్రెస్ తోటి ఆ అమ్మాయి ఇక్కడికి విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసుండొచ్చు. తిరిగి వచ్చేటప్పుడు కావచ్చు, వెళ్ళేటప్పుడు కావచ్చు, చాలా హుందాతనంతో, నిండైన బట్టలతోటి, నిండైన వస్త్రధారణతోటి వెళ్ళటం కూడా చూస్తుంటే నాకైతే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నిహారిక. ఒక్కొక్కసారి అంటే కొంతమంది హీరోయిన్లు అప్పటి వరకు ఆ సినిమా లుక్, సినిమా కెమెరాలు, లేకపోతే లైట్స్ అవన్నీ ఉండి, ఆ మేకప్ అంతా ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా అది వదిలిపెట్టలేరు. ఆ డ్రెస్సులు, ఆ వెస్ట్రన్ వేర్ వదిలిపెట్టలేరు, వాటిల్లోనే తిరుగుతూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి మాత్రం నిజంగా వాటన్నిటినీ వదిలిపెట్టి బయటకు వచ్చి సాంప్రదాయబద్ధంగా అచ్చ తెలుగు 16 అణాల అమ్మాయా అనే విధంగా, అంటే మనకే అనుమానం వచ్చేలాగా ఆ అమ్మాయి వేరే స్టేట్ అమ్మాయి, మన భారతీయురాలే కానీ మన తెలుగు అమ్మాయి అయితే కాదు. కానీ మన తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి ఎంతలా మారిపోయిందన్న విషయం నాగబాబుకి తెలుసు, అందరికీ కూడా తెలుసు, చూసేవాళ్ళందరికీ తెలుసు. కానీ నేను అనేది ఏంటంటే నాగబాబుకి ఆ అమ్మాయి అంత పద్ధతిగా ఉండటం వల్లే నొప్పి తెలియలేదేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయో లేకపోతే నిహారికనో, లావణ్య త్రిపాఠో లేకపోతే నిహారిక కొణిదెల గనక
ఒకవేళ అనసూయలాగా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని బికినీలు వేసుకుని తిరిగితే నాగబాబుకి ఏమైనా నొప్పి తెలిసేదేమో. సో అప్పుడైనా నాగబాబు ఆడవాళ్ళు కనీసం చీరలు కట్టుకోండమ్మా, చుడిదార్లు వేసుకోండమ్మా, నిండైన వస్త్రం కనీసం జీన్స్లు టీషర్ట్లు వేసుకున్న అవి ఒళ్ళంతా కప్పేలాగా ఉండండమ్మా అని చెప్పేసి చెప్పేవాళ్ళేమో. అనసూయతో ఏదో ఫ్రెండ్షిప్ ఉందని, జబర్దస్త్లో చాలా కాలం పాటు కలిసి పనిచేశారని ఆ అమ్మాయిని సపోర్ట్ చేద్దాం అనుకున్నారో, లేకపోతే ఆయన వెనక ఏదైనా ప్రెజర్ ఉందో ఏమో తెలియదు. కానీ అనవసరమైన విషయాల్లో కాంట్రవర్సీ కలగజేసుకుని, అంటే అనసూయ కావచ్చు, లేకపోతే చిన్మయ శ్రీపాద కావచ్చు, కోడిగుడ్డు మీద ఈకలు బీకుదాం అన్నట్టుగా శివాజీ చేసిన కామెంట్స్లో ఆ 2 పదాలు ఉన్నాయి, నేను కాదంటలేదు. ముండలు అని అలాగే సామాన్లు అనే పదాలు ఉన్నాయి. వాటి రెండింటిని తీసేసి చూడండి, ఆయన ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. హీరోయిన్లు బయటకు వచ్చేటప్పుడు పద్ధతైన చీరకట్టులో రండి, నిండైన చీరకట్టులో రండి, ఎంత బాగుంటారు నిండైన చీరకట్టులో అని చెప్పేసి చెప్పారు. నిజంగానే మన హీరోయిన్లు అంతా చీరకట్టులో ఉంటే ఎంత బాగుంటారు. అసలు మిస్ యూనివర్స్ వేదికల్లో కూడా చీరకట్టులో ఉన్న వాళ్ళని చూస్తుంటే మనం, ఓ మన చీర కదా, మన సాంప్రదాయమైన కట్టు కదా ఇది, అక్కడ వాళ్ళు కట్టుకున్నారంటే అబ్బా ఎంత బాగున్నారు మన చీర కట్టులో, మిస్ యూనివర్స్లో పోటీల్లో పాల్గొనే వాళ్ళు కూడా మన చీర కట్టులో మెరిసిపోతున్నారు కదా అని చెప్పేసి మనం ఎంత మురిసిపోతాం కదా. సో అలాంటిది నాగబాబుకి ఎందుకు కనిపించలేదా? ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి అంశాలన్నీ కూడా నాగబాబు ఎలా మిస్ అయ్యారా అని చెప్పి అనిపిస్తుంది. సో పైగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా జనసేన పార్టీ కూడా టార్గెట్ అయింది. అలాగే ఇటు పక్కన చూస్తే నాగబాబు ఫ్యామిలీలో ఆడపిల్లలు కూడా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అంతా కూడా నాగబాబు స్వయంకృతాపరార్థం అయింది అని చెప్పి అనిపిస్తుంది. ఆయన అనవసరంగా వీటిల్లో వేళ్లు పెట్టి కదిలించుకొని వీళ్ళంతా కూడా ఇలాగా అంటే అనవసరమైన విషయాలు, అటు అనసూయని సపోర్ట్ చేసే విషయంలో ఇటు వెస్ట్రన్ వేర్ వేసుకోవచ్చు నువ్వెవరు అని అడగటం కానీ, శివాజీని హ్యూమిలేట్ చేసే విధంగా మాట్లాడడం కానీ చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి అంతా కూడా ఇప్పుడు పబ్లిక్ అనుకుంటున్నమాట. పబ్లికే కాదు, నిజానికి ఇటు మెగా ఫ్యామిలీలోని మెగా ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్, అల్లు అరవింద్ వాళ్ళ తరఫు నుంచి ఫ్యాన్స్ కావచ్చు, అంతా కూడా నాగబాబుకి ఈ విషయంలోనే సలహా ఇస్తున్నాను, మీరు ఇక మీదటైనా అనవసరమైన విషయాల్లో, కాంట్రవర్సీ విషయాల్లో కలగజేసుకోకుండా దూరంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. నిజానికి ఇక్కడ నాగబాబు మాత్రమే శివాజీని అపోజ్ చేస్తూ మాట్లాడలేదు. ఒక ప్రకాష్ రాజ్ కావచ్చు, లేకపోతే ఒక మంచు మనోజ్ కావచ్చు, లేకపోతే ఇంకొక రామ్ గోపాల్ వర్మ కావచ్చు, వీళ్ళంతా కూడా మాట్లాడారు. అయితే మంచు మనోజ్ ఎప్పుడైతే ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వచ్చిందో, తను ట్విట్టర్లో పెట్టిన పోస్ట్కి ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ కామెంట్స్ పెట్టారో అప్పుడు ఆయన సైలెంట్ అయిపోయాడు. ఇక రామ్ గోపాల్ వర్మను ప్రకాష్ రాజ్ అంటారా, తెగిడిచిన వాటికి తెడ్డే లింగం అని చెప్పేసి బాలకృష్ణ డైలాగ్ ఏదో మాట్లాడతాడు, సామెత ఏదో చెప్తారు ఒకసారి వేదిక మీద. ఆ సామెత వీళ్ళకి కరెక్ట్గా వర్తిస్తుందేమో. ఎందుకంటే ఈ నాగబాబు మాట్లాడినట్టుగానే వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు, ప్రకాష్ రాజ్ అను ఆ రామ్ గోపాల్ వర్మ. ఆ ప్రకాష్ రాజ్ని, రామ్ గోపాల్ వర్మని జనం ఎప్పుడో కౌంట్లోంచి తీసేశారు. వాళ్ళకి అసలు వేరే రూల్స్ ఏదో పెట్టుకున్నట్టున్నారు. భారతదేశంలో బ్రతుకుతూ కూడా భారత రాజ్యాంగం కాకుండా వాక్ స్వాతంత్రం అనే ఒక్క దాన్ని పట్టుకుని వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడటం, ఏ పెడితే అవి మాట్లాడటం అనేవి వాళ్ళకి పరిపాటిగా మారిపోయింది. సో ఇక జనం కూడా వాళ్ళని పట్టించుకోవటం మానేశారు. వాక్కుంటారు, వస్తారు, పోతారులే అని చెప్పేసి అన్నట్టుగా వదిలేశారు. కానీ వాళ్ళకిలాగా నాగబాబు తయారవుతున్నారు ఏంటా అని చెప్పేసి ఒక దుగ్ధ జనసేన పార్టీలోని జన సైనికుల్లోనూ అలాగే మెగా ఫ్యాన్స్లో కూడా ఉంది. ఒక్కసారి ఈ మధ్య కాలంలో మనం చూస్తే కనుక, ఈ కామెంట్స్లో మనం చూస్తే కనుక మీరు చూడండి, చాలామంది అటు మెగాస్టార్ చిరంజీవి ఎంత హుందాతనంగా ఉంటారు. ఆయన ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన హార్ష్గా మాట్లాడడానికి అవకాశం ఉన్నా కానీ మాట్లాడలేదు. ఆయన నేచర్ అది కాదు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా చూసుకుంటే చాలా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రెజరైజ్ చేసి, హ్యూమిలేట్ చేసి, ఆయన్ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడినప్పుడు మాత్రమే ఒక్కసారి మాత్రం చెప్పు చూపించారు. ఇక అంతే తప్ప ఆయన ఎప్పుడు హార్ష్గా బిహేవ్ చేసింది లేదు. చూస్తున్నాం, అన్నీ గమనిస్తున్నాం, చర్యలు తీసుకుంటాం, గట్టి చర్యలు ఉంటాయని చెప్పేసి వార్నింగ్ ఇస్తారు తప్ప ఎక్కడ కాంట్రవర్సీ మాటలైతే మాట్లాడరు పవన్ కళ్యాణ్. కానీ ఎందుకు నాగబాబు వాళ్ళిద్దరిని చూసి నేర్చుకోవట్లేదని చెప్పేసి కాస్త అసహనానికైతే గురవుతున్నారు. సో కాబట్టి నాగబాబు గారు ఇప్పటికైనా కానీ ఆయన తన పద్ధతిని మార్చుకొని జనసేన పార్టీకి, ఇటు కొణిదెల ఫ్యామిలీకి అనుకూలంగా ఉండేలాగా వ్యాఖ్యలు చేస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నామని కూడా కమెంట్స్ పెడుతున్నారు. మరి ఎలా చేంజ్ అవుతారు నాగబాబు భవిష్యత్తులో అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ.